కాకినాడ నగరంలోని కొండేలిపేట ప్రాంతంలో ప్రధాన డ్రైనేజ్ అవుట్లెట్ పూర్తిగా మూసుకుపోవడంతో ఏర్పడిన సమస్యలు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సమస్య తీవ్రతను అంచనా వేసిన కమిషనర్ తక్షణమే డ్రైనేజ్ అవుట్లెట్ ను శుభ్రపరిచి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల కొండలపేట ప్రాంతాన్ని ఆయన పర్యటించి పారిశుద్ధ నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లపై పశువులను కట్టి ఉంచడం గమనించిన కమిషనర్ వెంటనే వాటిని తొలగించాలని శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావుకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ పనితీరును పరిశీలించిన ఆయన ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ నగరాన్ని శుభ్రమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అత్యవసరమని తెలిపారు. నగర ప్రజలు ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలాల పనులను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పరిశీలనలో కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూడా ఎక్కడైనా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. బట్ ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లంలో లీకేజ్లు ఉన్నా వెంటనే మాకు తెలియజేయమని మీకు పదే పదే కోరుతున్నాము. లీకేజ్ విషయంలో మొన్న మనకి జగన్నాథపురం వెళ్ళాము. 3 లీకేజ్ నేను ఐడెంటిఫై చేశాను. ఇమీడియట్లీ యూ హ్యావ్ టు అటెండ్ దట్ లీకేజెస్ అండ్ యూ హ్యావ్ టు రిమూవ్ దట్, యూ హ్యావ్ టు స్టాప్ దట్ లీకేజెస్ అండ్ ప్రొవైడింగ్ ఆల్టర్నేటివ్ లైన్ టు దమ్. అదేవిధంగా మనకి కొంత ఈ మిడ్ డే మీల్స్ కూడా మన శాస్త్రసభ్యులతో విజిట్ చేయడం జరిగింది. మిడ్ డే మీల్స్ స్కూల్స్లో ఎట్లా పెడుతున్నారు అనేది. అక్కడ కూడా ఒక 50-100 ప్లేట్లు అడిగారు. వీ కెన్ ప్రొవైడ్ 100 ప్లేట్స్ పిల్లలకి. ఒకరు తిన్న తర్వాత ఒకరికి వస్తుంది. ప్లేట్లు లేకపోవడం వల్ల ప్లేట్లు కూడా వీ హ్యావ్ టు మేక్ అరేంజ్మెంట్. ఒకసారి గుర్తు చేయండి. యూ హ్యావ్ టు అరేంజ్ దట్ ప్లేట్స్. అదేవిధంగా అన్న క్యాంటీన్కి సంబంధించి కూడా మనం విజిట్ చేస్తున్నామండి. అన్న క్యాంటీన్లో కూడా ప్రజలకి 100% సాటిస్ఫాక్షన్ ఉండే విధంగా మనకి వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తున్నాము. అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్ కానీ, లేకుంటే ఫ్యాన్స్ విషయంలో కానీ, రుచి విషయంలో కానీ, లేదా క్వాలిటీ విషయంలో కానీ, క్వాంటిటీ విషయంలో కానీ, క్వాంటిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ 2 కూడా మనం ఉంటున్నాం. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా హైజీనిక్ ఉండే విధంగా మనం చూస్తున్నాము. ఇక తర్వాత మనకి సంబంధించింది ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కూడా మళ్ళీ అదే చెప్తున్నాము. ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించింది ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయవలసి వారు ఉన్నారో వారు గతంలో పే చేయకుండా ఉంటారు. పెనాల్టీ పడి ఉంటుంది, ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్లో ఇప్పుడు మనం 31 మార్చిలోగా చెల్లించినట్లయితే మనం వారికి 50% రాయితీ ఇస్తాం. అది కూడా మనం గవర్నమెంట్ జియో నెంబర్ 58 కూడా ఇవ్వటం జరిగింది. ఆ 58 ప్రకారంగా మీకు మీరు కట్టవలసిన అసలు కన్నా ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో ఇంట్రెస్ట్లో 50%. ఇది క్లియర్గా చెప్తున్నాను. మరి ఈ వినియోగించి చేస్తూ కోరుతున్నాము. అంటే మళ్ళీ కొంతమంది ఆందోళన చెందుతారు. మేము అనవసరంగా కట్టేసాం బాబు అనుకుంటారు. దానికి ఏమీ లేదు. మీరు కట్టిన దానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో మీకు అకాడమిక్ ఇయర్లో మీకు యాడ్ అవుతుంది. నో ప్రాబ్లం. కాబట్టి మన గృహ యజమానులు, వేకటి ప్లాంట్ ఉన్నవారు కూడా కట్టవలసిన కోరుచున్నాను. వాటర్ ట్యాక్స్ కూడా మనం కట్టాలి. ఎవరైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారో కంపల్సరీగా ప్రాపర్టీ ట్యాక్స్, వేకెంట్ ప్లాట్ సైట్స్, దాంతోపాటు వాటర్ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయాలి. ఆ విధంగా చేయవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది స్పెషల్ డ్రైవ్ మనం చేపడుతున్నాము. స్పెషల్ డ్రైవ్లో మరి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా యూ షుడ్ బి కలెక్టెడ్ వాటర్ ట్యాక్స్ అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ వేకెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ సకాలంలో పన్నులు చెల్లించి మరి కార్పొరేషన్కి సహకరించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.